నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 8వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు ఏకాదశి తిథి, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:50 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:34. ఈరోజు తిథి ఏకాదశి మధ్యాహ్నం 12:31 వరకు. తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రము రాత్రి 9:03 వరకు. తదుపరి హస్త నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 3:10 నుంచి సాయంత్రం 4:01 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10:05 నుంచి 10:56 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. యమగండ కాలము తెల్లవారి 5:50 నుంచి ఉదయం 7:26 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:14 నుంచి తెల్లవారి 5:02 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:03 నుంచి మధ్యాహ్నం 2:50 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11:47 నుంచి 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే నెల 8వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఫలితాలు, పరిహారాలు, సూచనలు ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు. చంద్రుడు వృషభ రాశిలో భరణీ నక్షత్రం చివరి భాగంలోకి అంటే 4వ పాదంలోకి వచ్చేశాడు. కృత్తికా నక్షత్రం మొదటి పాదంలోకి అడుగు పెట్టాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు మీనరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని కుంభరాశిలో తిరోగమన దిశలో ప్రయాణం చేస్తున్నారు. రాహు మేషరాశిలోను, కేతు తులారాశిలోను సంచారం చేస్తుండగా ఫలితాలు అధిక శ్రమని ఇస్తాడు. దీంతో పాటు కొంత మితమైన ఫలితాలు, అంటే మరీ ఎక్కువగా ఇవ్వడు, అలానే తక్కువగా ఇవ్వడు. మితంగా ఫలితాలు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఫలితాలు మితంగానే అందుబాటులోకి వస్తాయి. కుటుంబము ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ పట్టాలి. ఇవి ఫలితాలు. అయితే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటుందంటే విద్యార్థులకు కాస్త ఒత్తిడితో కూడుకున్న రోజు ఈ రోజు ఉంటుంది. ఫలితాల కోసము శ్రమ తప్పదు, పడాలి. వ్యాపారస్తులకు పాత క్లయింట్లతో మళ్ళీ చర్చలు జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక అలసట తప్పనిసరి, ధ్యానం చేయడమే పరిష్కారము. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో చిన్న చిన్న కలహాలు తల ఎత్తుతాయి. సంయమనం పాటించండి. పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనము, ప్రార్థన. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. తక్కువగా ఆత్మవిశ్వాసం ఉండబోతోంది. దాన్ని కోల్పోయే పరిస్థితి తెచ్చుకోకండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఆర్థిక లావాదేవీలు చాలా చక్కగా ఉండబోతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అలసట్లతో కూడినటువంటి మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే సన్నిహితులతో మధురమైన సంభాషణలు చేస్తారు. చాలా చక్కగా ఉండబోతోంది. అయితే పరిహారంగా శ్రీ మహావిష్ణువు ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఇందులో ఉండే విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పాత లావాదేవీలు చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి. అంటే ఏదో తప్పు దొర్లి ఉంటుంది గతంలో, దాన్ని మళ్ళా మీరు సరిచేసుకునే ప్రయత్నం ఈ రోజు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టే తలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ రుగ్మతలు కానీ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సమస్యలు మెల్లమెల్లగా పరిష్కారానికి వస్తాయి. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా ఆ నవగ్రహ ఆలయంలో 9 ప్రదక్షిణాలు గనక చేసినట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే తదుపరి కర్కాటక రాశి వారిని చూసినట్టయితే విద్యార్థులకు కళారంగాల్లో ఉన్న వాళ్లకు విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు లాభాలు ఉన్నప్పటికీ వ్యయం చాలా ఎక్కువగా కనబడుతోంది.
రూ. 10 లాభం వస్తే రూ. 100 ఖర్చయ్యేటట్టుగా కనబడుతోంది. దాన్ని మీరు ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కడుపు సమస్యను ఎక్కువగా అయ్యేటట్టుగా ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం లోపిస్తుంది. శ్రద్ధ పట్టేటట్టుగా చూసుకోండి. పరిహారంగా నవగ్రహ ఆలయంలో చంద్ర దర్శనం చేయండి. సాయంత్రం పూట కూడా చంద్ర దర్శనం చేసి పాలను నివేదన చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశిలో ఉండే విద్యార్థులకు తక్కువ శ్రమతో విశేషమైన ఫలితాలు మీరు పొందుతారు. తరువాత వ్యాపారస్తులకు కీలకమైన ఒప్పందాలు జరుగుతాయి. తద్వారా లాభాలు పొందుతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కండరాలు అనగా మజిల్స్ బలహీనమయ్యి ఎక్కువగా నొప్పులు పెట్టేటట్టుగా కనబడుతోంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబాల్లో గౌరవ మర్యాదలు, మద్దతు మీకు లభించే అవకాశం కనబడుతోంది. పరిహారంగా సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోండి. సూర్యుడికి సంబంధించిన ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే నూతన అవకాశాలు మీకు వస్తాయి. దాన్ని అందుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపార విస్తరణలో విజయ సూచనలు చాలా చక్కగా కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా ఒత్తిడి కారణంగా మీకు మానసిక అశాంతి, అలజడి ఎక్కువగా కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు వెతుక్కోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంతో ప్రయాణాలు చేస్తారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండబోతున్నారు. పరిహారంగా లక్ష్మీ అమ్మవారిని తప్పనిసరిగా పూజించండి. ఆలయ దర్శనం చేసుకోండి. తులారాశి వారికి చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ప్రత్యేకమైన శ్రద్ధ పెడితేనే తప్ప ఆశించిన ఫలితాలు పొందలేని స్థితి కనబడుతోంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ముడిపడి ఉన్న పనులు తొందరగా అంటే ఆగిపోయిన పనులు కానీ, లేదా అంటే అసలు మొదలుపెట్టని పనులు కానీ ఈరోజు మొదలుపెట్టినా ఆగిపోయిన పనులు ముందుకు తీసుకెళ్ళినా ముందుకెళ్ళేటట్టుగాను పూర్తిగా క్లియర్ అయ్యేటట్టుగా కనబడుతున్నాయి. అలాంటి వాటివి ఏవైనా ఉంటే కనుక ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అలసటతో పాటు మానసిక దౌర్బల్యము, నేనేమీ చేయలేనేమో, నేనెందుకు పనికిరానేమో, ఇలాంటి వాదనలోకి అంటే ఇలాంటి స్థితిలోకి మీరు వెళ్ళే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనీశ్వరుణ్ణి ఆలయ దర్శనం చేసుకోండి. శని భగవానుడి యొక్క ఆరాధన చేసుకోండి. మీ శక్తి కొద్దీ దాన ధర్మాలు చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అంటే కష్టం తక్కువ, అంటే లాభం తక్కువ, శ్రమ ఎక్కువ, ఓర్పుతోనే మీరు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి. నిరాశ చెందకండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే రుణ లావాదేవీలు పునర్విమర్శన చేసుకోండి. అంటే గతంలో ఏమైనా చేసి ఉంటే రుణాలు గానీ, ధనానికి సంబంధించి ఏవైనా ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటే, అందులో తప్పులు ఏవైనా దొర్లుంటే కనుక వాటిని సరిచేసుకునే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే వాత సమస్యలు ఎక్కువగా ఉండడము, దగ్గు ఎక్కువగా వచ్చే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబానికి సంబంధించి చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణమే కనబడుతోంది. కానీ ఒక సమాచారము మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటట్టుగా ఉంది. అది ఏమిటి అనేది పరిశీలన చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయ సందర్శనం చేసుకొని శివుడికి మీ పేరిట అర్చన కానీ, అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో ఉండే విద్యార్థులకు పాత మిత్రుల నుంచి సహాయ సహకారాలు దొరికే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే గతంలో చేసిన తప్పులు ఈ సమయంలో ఒక్కసారి ఆలోచించుకుని తిరిగి అవి చెయ్యకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలనొప్పులు ఎక్కువగాను, కంటి సమస్యలు ఎక్కువగా వచ్చేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే ఆనందకరమైన వాతావరణం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయాలు దర్శించుకోండి. గురు బలాన్ని పెంచుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు నిదానంగా ముందుకు వెళ్తారు.
ఎంత మీరు కష్టపడ్డా గానీ స్లోగానే పనులు జరుగుతాయి. నిరాశ చెందకండి. అయితే వ్యాపారస్తులకు రుణ భయాలు తగ్గుతాయి. కొత్తగా రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు పెట్టుబడుల గురించి అస్సలు ఆలోచించకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నడుముకు సంబంధించిన నొప్పులు ఎక్కువగా కనిపించేటట్టుగాను, ఒత్తిడి ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే విశేషమైన, అన్యోన్యమైన, శాంతియుతమైన, ఉల్లాసభరితమైన కుటుంబం ఉండబోతోంది. సంతోషించదగ్గ విషయము. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనీశ్వరుడికి పూజ చేయండి. శని సంబంధిత ఆలయాలను దర్శించండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కొత్త కొత్త కోర్సుల్లో చేరడానికి గానీ, విదేశాలు వెళ్ళడానికి గానీ, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈరోజు చేసుకోండి. కలిసొచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు చేసుకోవాలన్నా, కొత్తగా వ్యాపారంలోకి రావాలన్నా, ధనపరంగా పెట్టుబడులు పెట్టాలన్నా, ధనపరంగా లావాదేవీలేవి చేయాలన్నా అన్నిటికీ ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. తక్షణమే ఆ పని చేసుకోండి. తరువాత ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మెదడుకు సంబంధించి ఒత్తిడి గురవ్వడం కానీ, మెదడుకు సంబంధించిన డిస్టర్బెన్సెస్ గానీ, ఆపరేషన్స్ గానీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబం నుంచి మీకు సపోర్టు అన్ని రకాలుగా అందబోతోంది. కుటుంబంలో అన్ని రకాలుగా ఆనంద వాతావరణమే కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము మీకేదైనా ఇబ్బందులు కానీ, ఆరోగ్యపరంగా కానీ, ధనపరంగా కానీ, ఏదైనా పనుల పరంగా కానీ ఇబ్బంది ఉంటే గణపతిని ఆలయ దర్శించుకుని గణపతికి పూజ చేసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఆత్మవిశ్వాసంతోనే ముందుకు వెళ్ళాలి. నిరాశ చెందే ప్రయత్నం చేసుకోకండి. వ్యాపారస్తులకు ఆదాయ వ్యయాలు, లాభ నష్టాలు అన్ని బ్యాలెన్స్డ్‌గా, ఈక్వల్‌గా ఉంటాయి. మిశ్రమంగా ఉండబోతున్నాయి. పెట్టుబడుల జోలికి గానీ, విస్తరణ జోలికి గానీ, కొత్తగా రావడానికి గానీ ఈరోజు తీసుకోకండి ఈ రాశిలో ఉన్నవారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. నీరు ఎక్కువగా తాగే ప్రయత్నం చేసుకోండి. తరువాత కుటుంబ పరిస్థితి చూసినట్టయితే కుటుంబ సభ్యులతో చాలా అన్యోన్యమైన వాతావరణము, అనుబంధము ఏర్పడే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. స్వామివారి స్తోత్ర పారాయణ నోటికొచ్చిన వాళ్ళు చదువుకోండి. రాదు అని అనుకున్న వాళ్ళు వినే ప్రయత్నమైనా తప్పనిసరిగా ఈరోజు చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గ్రహస్థితులు, ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.